కవిత అక్రమ అరెస్టుపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలతో పాటు న్యాయవాదులు కూడా అరెస్టుని ఖండిస్తున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో న్యాయవాది మోహిత్ రావు మాట్లాడుతూ సెర్చ్ పేరుతో వచ్చి కవితని అక్రమంగా అరెస్ట్ చేశారని ఫైర్ అయ్యారు. అరెస్టు చేయమంటూ కోర్టుని తప్పుదోవ పట్టించి పక్కా ప్రణాళికతో రాత్రివేళ కవితని అరెస్ట్ చేశారని, దీనిపై మేము పైకోర్టులకు వెళ్తామని చెప్పారు మోహిత్ రావు. చాలా ఆప్షన్స్ డిస్కస్ without there being any restrictions. I can disclose it, but according to law, Supreme Court woman, she should not be subject to investigation office ki tar video అని చెప్పడం జరిగింది. దానిపైన వాదన వినిపించారు, చేశారు. సుప్రీం కోర్టు కూడా వాదన జరిగింది. 2023 నుంచి వాయిదా పడుతూ వస్తూనే ఉంది. వచ్చాక సడన్ గా ఈరోజు అరెస్ట్ చేయడం అయింది. ఇదంతా ప్రీ ప్లాన్ చేయడం జరిగింది. 1 o'clock కేసు అయిపోయింది. 2 o'clock అఫీషియల్స్ వచ్చారు. అఫీషియల్స్ వచ్చి ఆల్రెడీ 8 o'clock టికెట్ బుక్ చేశారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకపోతే వాళ్ళు కోర్టులో ఎందుకు చెప్పలేదని అడుగుతుందండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది, ఫ్లైట్ టికెట్ బుక్ చేసినప్పుడు కోర్టులో ఎందుకు చెప్పలేదు? ఇట్సెల్ఫ్ ఇస్ ప్రీ ప్లాన్డ్ అరెస్ట్. కావాలని చెప్పి అరెస్ట్ చేసి కోర్టును కూడా మిస్లీడ్ చేశారండి. కోర్టు చెప్పొచ్చు, వాళ్ళ అఫీషియల్స్ ఢిల్లీ నుంచి వచ్చారు, మీ అందరికి తెలుసు. ఢిల్లీ నుంచి వస్తే ఎప్పుడు వస్తారు చెప్పొచ్చు. ఆబ్వియస్లీ ఆ సెకండ్లో 1 minute రాజకీయ ఢిల్లీ నుంచి ముందుకే రావడం జరుగుతుంది. సో వాళ్ళకి అన్నీ తెలుసు. కోర్టు చెప్పొచ్చు, మేము ఆఫీషియల్స్ వచ్చాము, సార్ చేస్తామని చెప్పొచ్చు. కానీ అదేం చెప్పలేకపోవచ్చు. వాళ్ళు అండర్టేకింగ్ విత్డ్రా చేసుకుంటున్నప్పుడే మీరు అర్థం చేసుకోవాలి. They're acting with conspiracy. Therefore, the arrest is illegal. విత్డ్రా చేసుకోమని చెప్పి వారు కోరారు, కానీ కోర్టు దాని మీద పరిశీలించి కోర్టు ఏం జరిగింది జవాబు ఇవ్వలేదు. వాళ్ళు అడిగారు, మేము విత్డ్రా చేసుకుంటున్నాం అని. వాళ్ళు ఎందుకు అడిగారు ఇప్పుడు వాళ్ళకే తెలుస్తుంది. చాలా ఆప్షన్స్ ఉన్నాయి, పరిశీలించి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవచ్చు. అరెస్ట్ ఇట్సెల్ఫ్ ఇస్ ఇల్లీగల్. మాకు రాలేదు నమ్మకం.